హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మినపప్పు లేకుండా ఇడ్లీ చేద్దాం. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. ఈ ప్యాకెట్ మాత్రం నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తెస్తాను. మమ్మీ వాళ్ళది షాప్. నేను ఎప్పుడు వెళ్ళినా మమ్మీ పంపిస్తుంది ఈ ప్యాకెట్. ఎందుకంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేట్ కాకుండా ఉండడానికి ఇలా ప్యాకెట్ తీసుకొని ఒక బౌన్లో ఇలా పోసుకోవాలి రవ్వ. అలా కొంచెం హాట్ వాటర్ పోసుకొని అలా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని మనం ముందుగా ఎలా చట్నీ చేసుకుందామో చూద్దాం. నేను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పల్లీలు, పచ్చిమిర్చి ఒక 10 మినిట్స్ అలా వేయించుకున్నాను. అలా వేయించుకున్న తర్వాతకి మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చట్నీలో మాత్రం సాల్ట్ కొంచెమే పడుతుంది. ఆ తర్వాత ఇలా మిక్స్ పట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ పట్టుకున్నాను. ఇలా కొంచెం పోపు పెట్టుకున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకున్నాను. నేను చూసారా, చట్నీ రెడీ. పిల్లలకు మాత్రం బ్రేక్ఫాస్ట్ చాలా తొందర, చాలా సింపుల్ అండి ఇది. చూసారా, నేను ముందుగా నానబెట్టిన రవ్వ ఇలా అయింది. అందులో కొంచెం సాల్ట్, వాటర్ పోసి కలుపుకోవాలి. అలా ఇలా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్ వేసుకుంటే ప్లేట్ కతుక్కోదండి. అందుకే ఇట్లా ఆయిల్ పోసుకొని ఇలా కొంచెం కొంచెం పెట్టుకున్నాను నేను. చాలా సింపుల్ అండి. పిల్లలకు మాత్రం చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. నేను మాత్రం రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి రైస్ కుక్కర్లోనే పెడతాను. చాలా తొందరగా అయిపోతుంది. రైస్ కుక్కర్లోనూ అయితే ఒక 10-20 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది. చూసారా, 10 మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోయింది. అంతే అండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను నేను. ప్లేట్లోకి మా పిల్లలకి ఇలా సర్వ్ చేశాను. చాలా సింపుల్ అండి. చాలా మెత్తగా వస్తాయి, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా రెడీమేడ్లో ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేయండి. కానీ చాలా బాగుంటుందండి. చాలా మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్. ప్లీజ్ డు వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.